నమస్తే, ఆహార ప్రియులందరికీ స్వాగతం. ఎంతో టేస్టీగా ఉండి గుమగుమలాడుతూ ఉండే ఈ మటన్ కర్రీ కోసం ముందుగా మటన్ తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి తీసుకున్న తర్వాత అందులో 1/2 స్పూను పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కల్లుప్పు కూడా తగినంత వేసుకొని మొత్తం కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో 1/2 స్పూను షాజీరా వేసుకోవాలి. షాజీరా లేకపోతే ఆ ప్లేస్లో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు. తర్వాత స్పైసెస్ 2 బిర్యానీ ఆకులు, 2 పట్టా, 4 లవంగాలు, 2 యాలకులు, అనాస పువ్వు, 2 చిన్న మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు ఆనియన్స్ని కూడా వేసి అందులోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవంతా కొంచెం సేపు మగ్గి ఆనియన్స్ కొద్దిగా మెత్తబడిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా అందులో వేసేసి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం గరిటెతో 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి. ఈ కొలతలన్నీ 750 గ్రామ్స్ మటన్కి, ఇక్కడ ఇది 750 గ్రామ్స్ మటన్ ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అప్పుడు మటన్ ముక్కలకి ఉప్పు, కారం అంతా మసాలా బాగా పడుతుంది. కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా ముక్కల్ని కూడా అందులో వేసి 5 మినిట్స్ పాటు మూత పెట్టి టమాటా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్కి బెల్ట్ విజిల్ పెట్టుకొని 4 to 5 విజిల్స్ వరకు మటన్ని ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయి చల్లారాక కుక్కర్ మూత తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అందులో కొత్తిమీర, పుదీనా చల్లుకొని ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాల పొడి, మటన్ మసాలా పౌడరు 1 స్పూను. మనకు మటన్ మసాలా పౌడర్ వద్దనుకుంటే ఆ ప్లేస్లో గరం మసాలా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ చిక్కటి గ్రేవీతో ఉన్న మటన్ కర్రీని రైసు, చపాతీ, పుల్కాలోకి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూతా ఫుడ్.